ఇప్పటి వరకు ఒక్కసారైనా గెలవని ఆ పార్లమెంటు స్థానంలో ఈసారైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టపోయినా అన్న చందంగా ఒక్క సీటుకే పరిమితమైంది ఆ పార్టీ. మరి త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఆ స్థానం నుంచి గెలిచేందుకు కొత్త ప్రయోగమే చేస్తున్నారని ప్రచారం. ఇక రాజకీయ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. అసలే జనరల్ స్థానం. ఆ స్థానంలో ఓ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలో నిలిపేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? ఆ పార్టీ ఏది? కొత్త ప్రయోగం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. అది నల్గొండ పార్లమెంట్ స్థానం. ఇప్పటి వరకు ఈ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, కమ్యూనిస్టు పార్టీ 6 సార్లు, టీడీపీ 2 సార్లు, తెలంగాణ ప్రజా సమితి ఒక్కసారి గెలుపొందాయి. వరుసగా గత 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో ఆ పార్టీకి కంచుకోటగా మారింది. దీంతో ఈసారి రాష్ట్రంలోనూ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంతో మళ్లీ తన పట్టును సాధించుకోవాలని చూస్తోంది. కానీ నల్గొండ పార్లమెంట్ స్థానంలో ఈసారైనా గెలుపొందాలని బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టిందట. అందులో భాగంగా ఈ పార్లమెంట్ స్థానం నుండి కొత్త ప్రయోగాన్ని చేసే అంశాన్ని ఆ పార్టీ అధినేత వద్ద ప్రతిపాదించినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు ఈ పార్లమెంట్ స్థానంలో ఆ సామాజిక వర్గానికి ఎవ్వరూ టికెట్ కేటాయించకపోవడం గమనార్హం. ఈ లోక్సభ పరిధిలో కూడా 3.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఆ సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకునే విధంగా ఓ గిరిజన నేతను రంగంలోకి దింపేందుకు బీఆర్ఎస్ పార్టీ చూస్తోందట. నల్గొండ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో నల్గొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట 7 నియోజకవర్గాల పరిధిలో నల్గొండ అసెంబ్లీ స్థానంలో మినహా మిగిలిన 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 3.5 లక్షలకు పైగా గిరిజన సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. దీంతో ఈసారి గిరిజన నేతకు అవకాశం ఇస్తే బాగుంటుందని జిల్లాకు చెందిన పలువురు నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాలకు గాను 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా ఒక్క స్థానానికి బీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 12కు 12 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ వశం అయ్యాయి. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో నల్గొండ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఆ పార్టీ నేతలంతా సిద్ధమవుతున్నారట. నల్గొండ పార్లమెంట్ జనరల్ స్థానం ఇప్పటి వరకు ఆ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికే టికెట్ కేటాయించింది. కానీ ఈ స్థానంలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ గిరిజన నేతను బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేస్తోందట. అందులో భాగంగా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, వ్యాపారవేత్త వర్జా రమేష్ నాయక్, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, ట్రైకార్ మాజీ చైర్మన్ రామచంద్ర నాయక్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ఇందులో ఆర్థికంగా బలంగా ఉన్న నేతను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇప్పటికే అధినేత కేసీఆర్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి కొత్త ప్రయోగాన్ని చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జనరల్ స్థానంలో గిరిజన నేతను బరిలోకి దింపేందుకు ఆ పార్టీ చూస్తుందని టాక్ వినిపిస్తోంది. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన వర్చా రమేష్ నాయక్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి దేవరకొండ సీటును ఆశించారు. కానీ సీటు రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి తను సిద్ధమని కేటీఆర్, జగదీష్ రెడ్లకు రమేష్ నాయక్ ఇప్పటికే విన్నవించారట. దీంతో విద్యావంతుడు, వ్యాపారవేత్తగా, ఆర్థికంగా బలమైన నేత కావడంతో రమేష్ నాయక్ ను బరిలో దింపేందుకు జిల్లా నేతలతో చర్చిస్తున్నారట. దీనికి తోడు రమేష్ నాయక్ కు పలు నియోజకవర్గాల్లో పరిచయాలు ఉండడంతో
ఆయన్ని బరిలో దింపేందుకు గులాబీ పార్టీ ప్రయత్నం చేస్తోందట. అయితే రమేష్ నాయక్ గతంలో టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేశారు. అంతేకాకుండా దేవరకొండ అసెంబ్లీ స్థానం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, ట్రైకర్ మాజీ చైర్మన్ రామచంద్ర నాయక్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారనేది టాక్. ఈ నేపథ్యంలో నల్గొండ పార్లమెంట్ పరిధిలో రాజకీయంగా తీవ్రత చర్చకు దారితీస్తోంది. ఈ ముగ్గురిలో రమేష్ నాయక్ అయితేనే ఆర్థికంగా బలమైన నాయకుడని జిల్లా నేతలంతా ఆయనకే మద్దతు తెలుపుతున్నారంట. నల్గొండ పార్లమెంట్ జనరల్ స్థానంలో బీఆర్ఎస్ కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. గిరిజన నేతను బరిలో నిలిపేందుకు ఆ పార్టీ అధినేతను కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. జనరల్ స్థానమైనటువంటి నల్గొండ పార్లమెంట్ స్థానంలో గతంలో 2 పర్యాయాలు రెడ్డి సామాజిక వర్గానికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వగా ఓటమి పాలైంది. దీంతో గతంలో పలు పార్టీలు చేసిన ప్రయోగాన్ని ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ స్థానంలో చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందట. నల్గొండ పార్లమెంట్ స్థానం బరిలో గిరిజన నేతను రంగంలోకి దింపుతుందా? గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ సరికొత్త ప్రయోగానికి తెరలేపుతారా? గిరిజన నేతకు ఛాన్స్ ఇస్తారా? ఆ సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇస్తే నల్గొండ పార్లమెంట్ బరిలో మిగతా పార్టీలు ఎలాంటి ప్రయోగం చేస్తాయో చూడాలి మరి.